రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో శివాజీ విగ్రహ వివాదానికి తెరపడింది. పోలీసుల రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహాన్ని తొలగించి ట్రాక్టర్లో పంచాయతీ ఆఫీస్కి తరలించారు. అయితే విగ్రహ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో ఖచ్చితంగా పెట్టి తీరుతామని హిందూ సంఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది దుష్టశక్తులు ఏకమై మాకు అన్ని విధాలుగా పోలీసులు కానీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కానీ అంతా బాధ పెట్టి ఆ విగ్రహాన్ని తొలగిస్తున్నారు. ఈ రాబోయే రాజ్యంలో మళ్ళా శివాజీ విగ్రహం కంపల్సరీ పెడతాము అంతా హిందువులు ఏకమై కంపల్సరీ పెడతాం. అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం రాజుకుంది. శివాజీ విగ్రహం వెంటనే తొలగించాలని ఎస్సీ సంఘాలు తీవ్ర ఆందోళన చేశాయి. 40 ఏళ్లుగా మహేశ్వరంలో ఈ సెంటర్ని అంబేద్కర్ సెంటర్గా పిలుస్తున్నామని, ఇప్పుడు శివాజీ విగ్రహ ఏర్పాటుతో శివాజీ సెంటర్ చేయాలని చూస్తే ఎలా సహిస్తామని ఎస్సీ సంఘాలు ప్రశ్నించాయి. 2 వర్గాల వివాదంలో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు విగ్రహాన్ని తొలగించారు, పంచాయతీ ఆఫీస్కు తరలించారు. ఇప్పటికే మహేశ్వరం సెంటర్లో అంబేద్కర్ విగ్రహంతో పాటు బాబు జగ్జీవన్ రామ్, వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా శివాజీ విగ్రహం పెట్టేందుకు ప్రయత్నాలు చేయడంతో ఎస్సీ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. అంతకుముందు ఎస్సీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 40 ఏళ్లుగా అంబేద్కర్ సెంటర్గా ఉన్న కూడలికి ఇప్పుడు శివాజీ సెంటర్ పేరు పెడతారా అని ప్రశ్నించాయి. అంబేద్కర్ చౌరస్తా ఈ రోజు కాదు పేరు వచ్చింది, 40 ఏళ్ల కిందమే ఉన్నది. ఇక్కడ అది అందరు తెలుసు, ఊళ్ళకి అందరు తెలుసు. ఈ రోజు ఒక్కటి కావాలని మీరు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది అవసరమా? కట్టుకోండి, మేము కూడా మాట్లాడుతున్నామా? అది మహేశ్వరంలో జరిగింది. మొత్తానికి శివాజీ విగ్రహ వివాదానికి తెరపడింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఎందుకంటే శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇక విగ్రహాన్ని తొలగించి ట్రాక్టర్లో పంచాయతీ ఆఫీస్కు తరలించారు పోలీసులు. దీంతో వివాదం సద్దుమణిగింది. కానీ విగ్రహ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, భవిష్యత్తులో ఖచ్చితంగా పెట్టి తీరుతామని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం రాజుకుంది. శివాజీ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని ఎస్సీ సంఘాలు తీవ్ర ఆందోళన చేశాయి. 40 సంవత్సరాలుగా ఇక్కడ ఈ సెంటర్ని అంబేద్కర్ సెంటర్గా పిలుస్తున్నామని, ఇప్పుడు శివాజీ విగ్రహం ఏర్పాటు చేసి శివాజీ సెంటర్ చేయాలని చూస్తే ఎలా సహిస్తామని ఎస్సీ సంఘాలు ప్రశ్నించాయి. 2 వర్గాలు ఇలా వివాదం రాజుకుంది. సో ఆ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇక వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఇప్పటికే అక్కడ అంబేద్కర్ విగ్రహంతో పాటు బాబు జగ్జీవన్ రామ్, వైఎస్ఆర్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శివాజీ విగ్రహం పెట్టాలని ప్రయత్నించడంతో అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కు తరలించారు. 40 ఏళ్లుగా అంబేద్కర్ సెంటర్ అని పేరున్న ఇక్కడ ఇప్పుడు కొత్తగా శివాజీ విగ్రహం పెట్టి శివాజీ సెంటర్ అని పేరు మారుస్తారా అని ప్రశ్నించాయి ఎస్సీ సంఘాలు. జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ.